మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నాగార్జున పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాగా నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేశారు. ఈ క్రమంలో వాదనలు కూడా జరిగాయి. ఆ తరువాత కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను కోర్టు ఆదేశించింది. సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు చేస్తున్న క్రమంలో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా దుబ్బాకలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలుదండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అప్పట్లో కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా ఆమె దొంగ ఏడుపులు పెడబొబ్బులు ఎందుకో అర్థం కావటం లేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు, నీకు తల్లి లేదా అని కేటీఆర్పై సురేఖ మండిపడ్డారు.